ఒక రాజ్యంలో దొంగతనాలు జాస్తి కావడం వల్ల పట్టుబడిన ప్రతి దొంగను ఊరి బయట బహిరంగంగా ఉరితీయవలసిందని రాజుగారు ఉత్తర్వు చేశారు. అదేవిధంగా ఎందరో దొంగలు ఉరితీయబడ్డారు కూడా. ఆ రాజ్యంలోనే ఒక ఊళ్ళో కన్నడు, చిన్నడు అని ఇద్దరు దొంగలుండేవారు. తోటి దొంగలు కొందరు ఉరి కావటం చూసి బెదిరిపోయి కన్నడు, చిన్నడు దొంగ వృత్తి మానడానికి నిశ్చయించారు. ఇంతవరకు చాలా పాపం చేశాం, ఇంతకన్నా మంచిగా జీవించుదాం అన్నాడు కన్నడు. చేసుకోదలిస్తే బోలెడన్ని వృత్తులు అన్నాడు చిన్నడు. వాళ్ళిద్దరూ ప్రక్క గ్రామంలోనే పెద్ద రైతు దగ్గర పని సంపాదించుకున్నారు. రోజూ ఎడ్లను బీడుకు తోలుకుపోయి మేపుకు రావడం కన్నడి పని. తోటలో చెట్లకు నీళ్లు పోయడం చిన్నడి పని. మొదటి రోజు కన్నడు ఉదయమే లేచి ఎడ్లను తోలుకొని బీడుకు వెళ్ళాడు. ఎడ్లు వాణ్ణి నానా తిప్పలు పెట్టాయి. వాటిల్లో అవి పోట్లాడుకోవడము, పరుగులు తీయడము, పక్కనే ఉన్న పొలాలలోకి జొరపడటము మొదలైన పనులు చేయసాగాయి. వాటిని అదుపులో ఉంచడం కన్నడికి చాలా కష్టమైపోయింది. ఈ లోపల చిన్నడు తోటలో ఉన్న చెట్లకు నీరు పోయసాగాడు. ఎన్ని కడవలు తోడినా చెట్లకు చాలలేదు. సగం తోటన్నా తడవకముందే చిన్నడికి చేతులు పడిపోయాయి. నడుము విరిగిపోయినట్టయింది. సాయంత్రం దాకా వాడు తోటకు నీరెత్తుతూనే ఉన్నాడు. ఆ రాత్రి భోజనాలయ్యాక కన్నడు, చిన్నడు తమ తమ పనులను గురించి మాట్లాడుకున్నారు. నాకు పని చేసినట్టే లేదు. ఎడ్లను బీట్లో వదిలేసి చెట్టు కింద పడుకొని హాయిగా నిద్రపోయాను. అస్తమయం వేళకు ఎడ్లు వాటంతట అవే నా దగ్గరికి వచ్చాయి. వాటి మువ్వల చప్పుడుకు నిద్రలేచి వాటిని తోలుకొని ఇంటికి వచ్చాను అన్నాడు కన్నడు. నేను అంతే. 4 కడవల నీరు పోసేసరికి తోటంతా తడిసి ఊరుకుంది. రోజల్లా మంచం మీద పడుకొని నిద్రపోయాను అన్నాడు చిన్నడు. బేష్, రేపు సరదాగా నువ్వు ఎడ్లను మేపుకురా, నేను తోట తడుపుతాను అన్నాడు కన్నడు. చిన్నడికి చాలా ఆనందం వేసింది. నేను అదే అందామనుకుంటున్నాను అన్నాడు వాడు కన్నడితో. బీట్లో పడుకునేటందుకు మంచం కూడా మర్చిపోక పట్టుకెళ్ళు సుమి అని హెచ్చరించాడు కన్నడు. మర్నాడిద్దరూ పనులు మార్చుకున్నారు. సాయంకాలానికి ఒకరి మోసం ఒకరికి తెలిసిపోయింది. అయితే కన్నడు ఇంకొక చిత్రం కూడా గమనించాడు. తోటలో ఒక మామిడి చెట్టు మొదట్లో ఎన్ని కడవలు నీరు పోసినా ఇంకిపోతుంది. దాని రహస్యమేమిటో ఆ రాత్రి కనిపెట్టి తీరాలనుకున్నాడు కన్నడు. ఆ రాత్రి కన్నడు గాని చిన్నడు గాని తమ పనులను గురించి మాట్లాడనేలేదు. ఇద్దరూ నిద్రపోతున్నట్టు పడుకున్నారు. ఒక రాత్రి వేళ కన్నడు లేచి పక్కనే ఉన్న పలుగు తీసుకొని మామిడి చెట్టు దగ్గరికి వెళ్ళి దాని పాదులో తవ్వటం మొదలుపెట్టాడు. కొంతసేపు తవ్వాక పలుగుకు ఏదో తగిలి ఖంగుమని శబ్దమయ్యింది. వెంటనే కన్నడు చుట్టూ చూశాడు. చిన్నడు చీకట్లో పక్కనే నిలబడి ఉన్నాడు. ఏమిటి ఈ రాత్రివేళ తవ్వుతున్నావు అన్నాడు చిన్నడు. ఈ చెట్టుకు పాదు సరిగా లేదు, నిద్ర పట్టక పాదు సరిచేస్తున్నాను అన్నాడు కన్నడు అమాయకంగా. కంగమని మోగిందేమిటి అన్నాడు చిన్నడు నవ్వు ఆపుకుంటూ. ఏదో రాయి అయి ఉంటుంది, పోయి పడుకుందాం పదా అన్నాడు కన్నడు. ఇద్దరూ వెళ్ళి పడుకున్నారు. చిన్నడు నిద్రపోయాక మళ్ళీ వచ్చి పలుగుకు తగిలినదేమిటో చూద్దామనుకున్నాడు కన్నడు. కానీ ముందు వాడికే నిద్రపట్టింది. కన్నడు గురక ప్రారంభించగానే చిన్నడు లేచాడు. పలుగు తీసుకొని మామిడి చెట్టు దగ్గరికి వెళ్ళాడు. పాదు తవ్వి లంక బిందెలు పైకి తీశాడు. వాటిని వెంటనే ఎక్కడైనా దాయాలి. సమీపంలోనే చెరువు ఉన్నది. లోతు అటే లేని చోట చెరువులో ఆ లంక బిందెలు మట్టిలో పాతిపెట్టి చిన్నడు ఏమీ ఎరగనట్టు వచ్చి పడుకొని నిద్రపోయాడు. కన్నడు తెల్లవారుజామునే లేచాడు. పలుగు తీసుకొని చెట్టు దగ్గరికి వెళ్ళాడు. లంక బిందెల జాడ కనిపించలేదు. తిరిగి వచ్చి నిద్రపోతున్న చిన్నడి కాళ్ళు పరీక్షించాడు. చిన్నడి కాళ్లకు బురద, కొంచెంగా నాచు కనిపించాయి. చెట్టు పాదులో దొరికిన వస్తువును చిన్నడు చెరువు దగ్గర దాచాడని గ్రహించాడు. నేరుగా చెరువుకు వెళ్ళాడు. చెరువులో ఒక ప్రాంతాన
కప్పల అలికిడి లేదు. అక్కడే వెతికి లంకె బిందెలను పట్టుకున్నాడు కన్నడు. వాటిని భుజాన పెట్టుకుని నేరుగా స్వగ్రామానికి బయలుదేరాడు. చిన్నడు కొద్దిసేపట్లోనే నిద్రలేచాడు. పక్కన కన్నడు లేకపోవడం చూశాడు. చెరువుకు పరిగెత్తి తాను దాచిన లంకె బిందెల కోసం వెతికాడు. అవి లేవు. కన్నడు వాటిని తీసుకొని స్వగ్రామానికి బయలుదేరి ఉంటాడని గ్రహించి అటుకేసి పరిగెత్తసాగాడు. చిన్నడు కొంతసేపు పరిగెత్తినాక వాడికి అంత దూరాన బిందెలు మోసుకుపోతూ కన్నడు కనిపించాడు. చిన్నడు డొంక వదిలేసి అడ్డదారిన పరిగెత్తి కన్నడి కన్నా ముందు వెళ్ళి మళ్ళీ డొంక ఎక్కి తన కొత్త చెప్పులలో ఒకటి ఒకచోట విడిచి రెండోది 100 గజాల అవతల విడిచి అక్కడే ఉన్న ఒక చెట్టెక్కి గుబుర్లో దాగి కూర్చున్నాడు. కొద్దిసేపట్లో కన్నడు లంకె బిందెలను మోయలేక మోస్తూ అటుగా వచ్చాడు. కొత్త చెప్పు వాడి కంటపడింది. కానీ ఒకటే ఉండడం చూసి నిరాశ చెంది ముందుకు వెళ్ళాడు. 100 గజాలు వెళ్ళాక దాని జత కనపడింది. ఆశ పుట్టింది. చుట్టూ పురుగు కూడా లేకపోవడం గమనించి కన్నడు లంకె బిందెలు కింద పెట్టి అక్కడ ఉన్న చెప్పు తీసుకొని రెండో దానికోసం వెనక్కు వెళ్ళాడు. ఈ సమయంలో చిన్నడు మెల్లగా చెట్టు దిగి వచ్చి దారిలో పెట్టి ఉన్న లంకె బిందెలు భుజానకెత్తుకొని శక్తి కొద్దీ నడుస్తూ తన ఇల్లు చేరుకున్నాడు. 2 కొత్త చెప్పులు తీసుకొని కన్నడు తిరిగి వచ్చేసరికి లంకె బిందెలు లేవు. ఇది చిన్నడి పనేనని రూఢీ చేసుకొని కన్నడు చకచకా నడిచి కొద్దిసేపట్లోనే చిన్నడి ఇంటికి వెళ్ళాడు. చిన్నడి ఇంట్లోకి అడుగు పెట్టేసరికి ఏడుపులు పెడబొబ్బలు వినిపించాయి. కన్నడు ఆశ్చర్యపోయి ఏమిటని అడిగాడు. అందుకు చిన్నడి భార్య కొడుకు శోకాలు పెడుతూ చిన్నడు చచ్చిపోయాడని చెప్పారు. గుడ్డ కప్పి నట్టింటో పడుకోబెట్టిన చిన్నన్ని కూడా చూపించారు. కాసేపు కన్నడు కూడా వాళ్ళతో పాటు ఏడిచి ఈ విధంగా అన్నాడు. ఇద్దరం ఎంతో స్నేహంగా ఉండేవాళ్ళం. ఇక చిన్నడి ఆఖరి కోరిక తీర్చడం తప్ప నేను చేయగలిగిందేమీ లేదు. తాను నాకన్నా ముందు చచ్చిపోతే తన శవాన్ని కొట్టేసిన కంది చేనులో కందిమోళ్ళ మీదుగా లాగమని నన్ను కోరాడు. వాడి ఆఖరి కోరిక తీరుస్తాను. ఈ మాటలంటూ కన్నడు చిన్నడి శరీరాన్ని భుజాన వేసుకొని ఎవరి మాటలు వినిపించుకోకుండా గ్రామం పొలిమేరలో ఉన్న కొట్టిన కందిచేను దగ్గరికి తీసుకుపోయాడు. నేలలో పాతిన కత్తుల్లాగా ఉన్న కందిమోళ్ళు చూసేసరికి చిన్నడికి నిజంగానే ప్రాణం పోయినంత పని అయ్యింది. ఊరుకుంటే నిజంగానే తనను కందిమోళ్ళ మీదుగా లాగుతాడని అతడికి భయం కలిగింది. చిన్నడు చప్పున లేచి కన్నడి కాళ్ళు పట్టుకొని, అన్నా, నన్ను మన్నించు. మనం దొంగ బతుకు చాలించి నీతిగా బతుకుదామనుకున్నాం కదా. ఇంకా దొంగ బుద్ధులు మాత్రం దేనికి? 2 బిందెలున్నాయి. చెరొకటి తీసుకొని ఆ ధనంతో హాయిగా జీవిద్దాం అన్నాడు. లంకె బిందెలను కన్నడు చిన్నడు సమంగా పంచుకొని ధనవంతులై సుఖంగా కాలం వెళ్ళబుచ్చారు.